చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ అరెస్టులు, మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తను వాగ్దానం చేసినట్టు ఇందిరమ్మ పాలనని మించిపోయి ఇందిరమ్మ పాలనలో కేవలం ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనని మాత్రమే ఫాలో అవుతూ ఇందిరమ్మ ఎమర్జెన్సీని కూడా మించిపోయి కనబడిన ప్రశ్నించిన ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇంత దుర్మార్గమైన పాలన ఏ కారణంతో అరెస్ట్ చేసి ఉండొచ్చు? ఇప్పుడు ఏ కారణం అంటే ఏమైనా చెప్పారా మీకు? ఏమన్నా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, కౌశిక్ రెడ్డి గారి మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు, ఆయన కోసం వెళ్ళిన ఆయనకు సహకారం చేయడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలను కూడా ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు. ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కౌశిక్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేలందరినీ నాయకులందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టినారు, ఒక్కొక్కరిని ఒక జైల్లో కూర్చోబెట్టారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఎవరికి సమాచారం లేదు. ఆఖరికి లాయర్లు పోయి ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే, పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి కూడా కనీసం వాళ్ళకి కూడా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, ఇప్పటివరకు అరెస్ట్ వారెంట్ అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని కూడా మీరు వచ్చి ఇక్కడ మమ్మల్ని ట్రబుల్ చేస్తే మిమ్మల్ని కూడా జైల్లో పెడతామని చెప్పేసి వాళ్ళకు కూడా లాయర్లకు కూడా ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడతామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంత భయంకరమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు కొన్ని మాటలు జారినట్టుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్లా అంత అవసరం ఏముంది పోలీసు వ్యవస్థకు? ఒక మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే పట్ల కూడా అట్లా ప్రవర్తించడానికి మీరు ఎట్లా చూస్తారు? స్పీకర్ గారు ఇవన్నీ గమనించాలని కోరుతా ఉన్నాను. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారిని కానీ దానికి తోడు మాజీ మంత్రి గారు అయినటువంటి హరీష్ మీద కొందరు పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా నాటకాలు ఆడొద్దు అని చెప్పి ఆయన బలవంతంగా లాక్కొచ్చి పోలీసు వ్యాన్లో కూర్చోబెట్టి నాటకాలు ఆడొద్దు అని చెప్పేసి ఆయన్ని అనడము. నా కోరిక ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని, మీరు ఇవాళ ఈ శాసనసభ ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని మీరు కాపాడకపోతే రేపొద్దున తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. రేపొద్దున తెలంగాణ సమాజంలో అలజడి కూడా కారణం అవుతారు మీరు. సో దయచేసి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారిని హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది. తప్పకుండా ఇవాళ కౌశిక్ రెడ్డి గారికి జరిగినా కానీ హరీష్ గారికి జరిగినా కానీ స్పీకర్ గారికి రేపు పొద్దున మేము తప్పకుండా వినతి పత్రం ఇస్తాము. వాళ్ళని కాపాడి సరైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా, ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగింది కూడా పోలీస్ స్టేషన్లో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఒక శాసనసభ్యుని హక్కు ఏ పోలీస్ స్టేషన్కి తను వెళ్ళినా కూడా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తను రిసీవ్ చేసుకొని తను వచ్చిన విషయాన్ని కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది తను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినా కూడా, కౌశిక్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా కూడా ఆయన వెళ్ళిన తర్వాత ఏసీపీ కావాలని ఆయన ముందు నుంచి వెళ్ళిపోతారు, కావాలని సీఏ గారు వెళ్ళిపోతారు ఆయన ముందల నుంచి. అలాంటి సమయంలో మళ్ళీ రివర్స్గా కౌశిక్ రెడ్డి మీదనే కేసు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా ఎవరైతే ఆ ప్రివిలేజ్ని బ్రీచ్ చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టాలి. నిజానికి స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాను. స్పీకర్ గారికి తప్పకుండా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు పోలీసులు అలా వ్యవహరించడానికి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు, మాకు డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు బాధాకరం ఏంటంటే, పాడి కౌశిక్ రెడ్డి మీద అరెస్ట్ చేసిన దాని మీద ఇప్పటి వరకు ఏమేమి యాక్ట్లో పెట్టారని కూడా పోలీసులకు తెలియదు. ఇలా చేయొచ్చు ఒక సీఎం పోలీసులని ఇలా ప్రొవోకేట్ చేసి వాళ్ళ పైకి ఇలా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయండి అని పని చేయనికి రాని వాళ్ళు ఏం చేస్తారు? దౌర్జన్య పాలన చేస్తారు, నిర్బంధ పాలన చేస్తారు. సో ఇలాంటి ముఖ్యమంత్రిని మా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఎవరు ఈ గత స్వాతంత్రం వచ్చి నుంచి ఇలాంటి ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రము చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. కేవలం ఈ ముఖ్యమంత్రి గారికే అది చేయగలిగే సత్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికే, ఈ ముఖ్యమంత్రి ఒకటే చేస్తాడు ఇలాంటి పనులు. ఎందుకంటే పని చేసే చేత కాదు, ప్రజలకు చేసిన ప్రామిస్లు ఇవ్వలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు, అందరి అటెన్షన్ డైవర్షన్ ఎమ్మెల్యే అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటున్నారు. కానీ వాళ్ళేమో విజయోత్సవాలు కావచ్చు, రైతు పండగ అని, అదేవిధంగా మహిళల్ని కోటీశ్వరాలను చేస్తాం, యువ వికాస్, ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ వాళ్ళు చెప్తున్నారు. మా మహిళలు నవ్వుతా ఉన్నారు. మహిళలు ఏమంటున్నారంటే, మాకు కోట్లొద్దు కానీ మాకు రావాల్సిన పెన్షను, ఆయన పెంచుతా అన్న పెన్షను, మహాలక్ష్మి పథకం ద్వారా అందరికీ మాకు ఇస్తా అన్న 2,500 రూపాయలు, అది ఇవ్వమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని, మాకేం కోట్లొద్దు అని చెప్పి పరిస్థితి తీసుకొచ్చినాడు. ఇవాళ కనీసం రావాల్సిన పెన్షన్లు ఎగ్గొట్టిన నాయకుడిన ప్రజలు నమ్ముతారు ఆయన్ని. ప్రజలు కూడా ఆయన్ని జోకర్గా చూస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రజలు ఈయనకి ఇంకా ఆయన నమ్మే పరిస్థితులు లేరు. ఆయన పెట్టే సభలను ఎట్లా చూస్తారన్న మీరు?
పెడుతున్నారు పెద్దపల్లి కావచ్చు, వరంగల్. ఆ సభలో ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు? గవర్నమెంట్ ఖర్చు ప్రజలకు డబ్బులు ఇచ్చి బస్సులు ఫ్రీ ప్రేమతోనా. ఆయన ఒక్కసారైనా చూడండి, ఆయన ఎవరైనా చప్పట్లు కూడా కొడతలేరు. ఎప్పుడులాగానే ఆయన తీసుకెళ్ళి 200 మంది ఉంటారు కదా, ముందు నుంచి కూడా ఆయనకు అలవాటు కదా, 200 మందిని తీసుకెళ్లి చప్పట్లు కొట్టించుకోవడం, బిజులు కొట్టించుకోవడం. వాళ్ళు తప్ప ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయన సభలకి కనీసం రావట్లేదు, ప్రజలు కూడా సభలకు రావట్లేదు. అదేవిధంగా మీకోసం ఇక్కడికి ఏదైతే కార్యకర్తలు వచ్చారో గచ్చిబౌలికి వచ్చిన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం, ఏది రోడ్డు వెంబడి పరుగులు తీస్తున్నారు ఈ పోలీసులు, ఎట్లా చూస్తారు? పోలీస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటికీ ఒకరే ఉండరు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవాళ దెబ్బతింటే ఇదే పని కేసీఆర్ గారు చేస్తుంటే 10 ఏళ్ళు ఒక కాంగ్రెస్ నాయకుడు బతుకుండేవాడు కాదు ఈ పార్టీకి. ఇక్కడ ఈ పని చేస్తుంటే మేము 10 ఏళ్ళు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి తప్ప ఇంకొక పని చేయలేదు. ఇవాళ పోలీసు వాళ్ళు ఇంత మితిమీరి ప్రవర్తిస్తే రేపొద్దున ఏమవుతుందో మీకు కూడా తెలుసు. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు ఏ రోజు గత 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 4 IPSలు సస్పెండ్ అయినారు. ఇప్పటివరకు 4 IPSలు సస్పెండ్ అయినారు. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా పెట్టండి. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అంటేనే లా అండ్ ఆర్డర్కి బెస్ట్ అని చెప్పేసి అందుకొరకే చాలామంది ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషన్ కొరకు కానీ అందరూ కూడా ఇక్కడికి పెట్టుబడులకు వచ్చారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ బాగుంది. ఇవాళ మీరు కానీ లా అండ్ ఆర్డర్ని పాటు చేస్తే భవిష్యత్తులో ఈ పరిణామాలన్నీ మీరు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పకుండా. ఫైనల్ ఒక క్వశ్చన్, ఎప్పుడు ఏ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి ఒక మాట అంటుండు, రా కేసీఆర్ చూసుకున్నాం అంటే మాజీ ముఖ్యమంత్రిని ప్రతిసారి పిలుస్తుండు, త్వరలో రాబోతున్నారా కేసీఆర్ గారు? ఎప్పుడు రావాలో ఆ సమయం కేసీఆర్ గారు నిర్ణయించుకొని కేసీఆర్ గారు వస్తారు. మన ఇంటి పక్కన ఒకటి పిచ్చోడు రాయిసరి నా ఎప్పుడు వస్తారో రారా బయటకంటే మనం బయటికి వెళ్తామా? వెళ్ళాం కదా. సో అందుకని కేసీఆర్ కూడా ఇప్పుడు రారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు బయటికి తప్పకుండా.